నమస్తే, నేను మీ వెంకట్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ చేసేసరికి రైతులకి మరి అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అలాగే బీజేపీ వాళ్ళకి ఒక తెలియని భయం. బీఆర్ఎస్ అంటే సరే, ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది, ప్రజలు వద్దనుకున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా ఇక మనం కష్టంలే అని చెప్పి బీజేపీకి సపోర్ట్ ఇచ్చిందని చెప్పి అట్లా ఒక పరిశీలన అయితే నడిచింది. నిజమే అనేది అది ఎక్కువ మంది అభిప్రాయంగా కూడా కనపడతా ఉంది. నా అభిప్రాయం కూడా అదే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి అప్పుడు ఎన్నికల సమయానికి ముందు 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందులో జాబ్ క్యాలెండర్ అలాగే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ముందు ₹1,00,000 లోపు రైతులకి రుణమాఫీ అనేది దానికి మార్గదర్శకాలు పెట్టి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ₹1,00,000 లోపు ఉన్న రైతులకి వ్యవసాయ రుణాలు సంబంధించి క్లియర్గా, చాలా క్లియర్ కట్టుగా మరి మార్గదర్శకాలు ఇచ్చి రుణమాఫీలు చేయడంతో తెలంగాణ రాష్ట్రం అంతా సంబురాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గతంలో ప్రభుత్వం మరి బీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో ఏదో షో అప్ చేసి కొంతవరకు చేశారు, కానీ ఎక్కడ అప్పుడే 2018 నాటి రుణాలు తీసుకున్న ఇంతవరకు అవ్వలేదు. 2018 అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏదో చేస్తామని చెప్పి కొన్నిటిని అట్లే పెట్టేశారు, వదిలేశారు. ఇప్పుడు మాత్రం విమర్శలు చేయడానికి రెడీగా ఉన్నారు, తగుదునమ్మా అంటూ. అటు హరీష్ రావు గారు కానీ ఇటు కేసీఆర్ గారు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన జోకులు వేసుకుంటూ ఏం నడుస్తున్నది, ఇది మేము చేయలేదా మేము అనుకుంటా ఆయనదైన స్టైల్లో మళ్ళీ ఏదో తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ఏ శరణ్యం, బీఆర్ఎస్ శరణ్యం అనేది చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఇక్కడ నమ్మరు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఉద్యమం అంత కష్టపడి ప్రజలు ప్రాణత్యాగాలు చేస్తే కేసీఆర్ గారు, ఆయన కుటుంబం, ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఆయన కులస్తులు, ఆయన బంధువులు మంచిగా వేల కోట్లు సంపాదించుకోవడానికి ఉపయోగపడింది అధికారం అనేది. అదంతా తెలంగాణ సమాజం గ్రహించింది. వాళ్ళే గ్రహించట్లేదు. ఇప్పుడు ఇంకా వాళ్ళు నిజంగా సబ్బండ వర్గాల యొక్క అభివృద్ధిని కోరుకుంటే మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లేదా జాతీయ అధ్యక్షుడిగా ఒక దళితుడిని చేయాలి. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏమన్నాడు కేసీఆర్ గారు, నేను దళితుడిని ముఖ్యమంత్రి చేసి నేను కాపలా కుక్కలాగా ఉంటా అన్నాడు. ఉత్తిదే. కాంగ్రెస్ అక్కడికి వెళ్ళి కేసీఆర్ ఆయనకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి మంచిగా మరి సోనియా గాంధీ గారి ఇంట్లో భోజనం చేసి వచ్చారు. ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలను గట్రేం తీసుకుపోలేదు ఆయన. అవునా కాదా? అది మనందరికీ తెలిసినటువంటి, మనకి విజువల్ పరంగా ఆధారం ఉన్నటువంటిదే కదా. ఆయన స్వభావం ఏంటి అంతా వాళ్ళు చేసినట్టుగా మరి ప్రజలు, సబ్బండ వర్గాలు, ధూమ్ధాములు, కళాకారులు, కవులు, గాయకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అన్ని వర్గాల వాళ్ళు పోరాడితే ఈయన ఏదో కొద్దిగా చేసి ఈయన పోరాడిండి. ఓకే, ఉద్యమం టైంలో పొలిటికల్గా ఈయన కూడా యాక్టివ్గా చేసి ఒక మార్గనిర్దేశకత్వం చేస్తూ అది చేశారు, అంతవరకు ఓకే. కానీ అదంతా ఈయన కొట్టేయాలని చెప్పే ప్రయత్నం చేస్తాడు ఎప్పుడైనా కూడా. అదంతా నా క్రెడిట్ అన్నట్టుగా చేస్తారు. అది ఎట్లా ఒప్పుకుంటుందో తెలంగాణ సమాజం? కవులు, కళాకారులు లేరా? గద్దరన్న లేడా? గద్దరన్న మామూల నడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న కాలమా అని ఒక పాట తెలంగాణ సమాజాన్ని కదా కదిలించింది. అది ఎప్పుడైనా చెప్పిండా? చెప్పడు కేసీఆర్. అంతా ఆయన సినిమాల్లో కొంతమంది డైరెక్టర్లు మిగిలిన విభాగాల వాళ్ళు చేసిన పని అంతా మాదే అన్నట్టుగా పేర్లు చెప్పుకున్నట్టుగా ఈయనకి ఆ తెలంగాణ సాధనలో మొత్తం ఈయనే చేసినట్లుగా ఆ క్రెడిట్ అంతా కొట్టేసే ప్రయత్నం చేస్తుంటాడు తరచుగా. సో కాబట్టి తెలంగాణ సమాజం అది ఎందుకు డైజెస్ట్ చేసుకుంటుంది? ఏదేమైనా కూడా ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇది మద్దతు అన్నట్లుగా కాదు. ఇప్పుడు జాబుగా నిరుద్యోగ సమాజం, భారతదేశం మరి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా ప్రైవేటైజేషన్ చేసేసి అది ఇది తిమ్మిని బమ్మిని చేద్దామంటే యువ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా దింపి కూర్చోబెడతారు. చెప్పినట్లు చేయకపోతే కనీసం దాంట్లో 50-60% అన్నా చేయకపోతే ఏ ప్రభుత్వానైనా ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు మార్చివేసే విచక్షణ జ్ఞానానికి, ఆలోచనకి వచ్చేశారు. 2004లో జరిగినటువంటి ఆంధ్ర ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు, అలాగే దేశవ్యాప్తంగా బీజేపీకి వన్ సైడ్ ఇవ్వకుండా
కాంగ్రెస్కి కూడా అంటే వాయిస్ గట్టిగా ఉండాలి ప్రతిపక్ష పార్టీకి అని చెప్పి ప్రజలు ఒక తీర్పునిచ్చారు. అది దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్షిప్ అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కేవలం అంటే నిజంగా చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మరీ ప్రచారం కూడా టూ మచ్ ప్రచారం. ఏపీలో జగన్ ఏం చేసింటే ఆ నవరత్నాలనే ఊరిగా ఆటినే పొండి గడప గడపకని పాపం ఎమ్మెల్యేలు తరిమి కొడితే ఊళ్ళో ప్రజలేమో వాళ్ళు తరిమి కొడుతూ ఉన్నారు. ఆయన పనులు చేయకుండా ఏదో బటన్ నొక్కి కొద్దిగా దానికి మళ్ళీ అవన్నీ చేసి టూ మచ్ ప్రచారం అసలు భరించలేని ప్రచారం. అది కూడా ప్రమాదమే. పనులు చేస్తే ప్రజలు గమనిస్తారు. దానికి కొంత ప్రచారం అయితే అవసరమే, మరి టూ మచ్గా అవసరం ఉండదు. నిజాయితీగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ రోజున అన్ని వర్గాల వాళ్ళు గమనించి మనకి ఈ ప్రభుత్వం మనం మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలనేటువంటి విచక్షణతో ఆలోచన చేస్తున్నారు. డబ్బులు ఎలక్షన్ టైంలో ఏవేవో చేద్దాం అనుకుంటే ప్రజలేమీ అమాయకులు కాదు అనేది దేశవ్యాప్తంగా కూడా ప్రూవ్ చేశారు. ప్రజలు ఎప్పుడూ రక్షించుకుంటారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది, నియంతృత్వ ప్రభుత్వాలు వస్తున్నాయి, అవినీతి పెరిగిపోయింది, రౌడీయిజాలు గూండాయిజాలు పెరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెట్టి నెట్టి పడేస్తారు. ఉన్న దాంట్లోనే బెస్ట్ ఆల్టర్నేటివ్ ప్రజలు చూసుకుంటారు. అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, ఢిల్లీ అయినా, లేదంటే మహారాష్ట్ర అయినా, ఎనీ స్టేట్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. అది నా అబ్జర్వేషన్ అయితే. సో కాబట్టి ఇప్పుడు 2018కు ముందు ఉన్నటువంటి రుణాలకి వాళ్ళకి రుణమాఫీ లేదు, కేవలం ₹1,00,000 లోపు. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం 2 లక్షల లోపు అని చెప్పారు కాబట్టి అవి కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే మొత్తం నాకిపడేశారు కాబట్టి గత ప్రభుత్వం వాళ్ళు ఫండ్స్ ఏమీ లేవు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఫండ్స్ కటకట అయిపోతూ ఉన్నాయి. సో కాబట్టి చాలా స్క్రూటినీ చేసి నిజంగా అర్హులైన పేద రైతులకి, దిగువ మధ్యతరగతి రైతులకి వాళ్ళకి మిస్ అవ్వనీయకుండా ఇవ్వాలనే ఇంటెన్షన్తో మరి చేస్తున్నారు. అలాగే మిగిలిన ప్రభుత్వ వర్గాల వాళ్ళు కానీ, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కానీ ఈ లోన్లకు అర్హులు కాదు. అలాగే గోల్డ్ లోన్లు తీసుకున్న వాళ్ళు కూడా దీనికి అర్హులు కాదు అన్నట్టుగా ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే ఇచ్చింది. మరి రైతులు గోల్డ్ పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకుంటారు. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేది నా అభిప్రాయం కొంతవరకు. ఎందుకంటే అగ్రికల్చరల్ లోన్కే తీసుకుంటారు. వ్యక్తిగత వేరే అవసరాలకు కాకుండా వ్యవసాయ రుణం తీసుకొని ఉన్నట్లయితే గోల్డ్ మీద కూడా అవి కూడా ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా అవి మాఫీ చేస్తే ఉంటుంది. ఎందుకంటే సరే జనరల్గా రుణమాఫీ 2 లక్షల వరకు అన్నారు. అప్పుడు మార్గదర్శకాలు ఏం చెప్పలేదు ఎలక్షన్స్కి ముందు. కాబట్టి అందరూ ఆశపడి ఉంటారు. సో మిగిలిన వాళ్ళని కన్విన్స్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది, మంత్రుల పైన ఉంటుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కొంతమందికి ఇది వర్తింపదు అని చెప్తున్నారు కాబట్టి ఎందుకు వర్తింపదు అనేది సహేతుకంగా వాళ్ళకి కన్విన్స్ అయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే జనరల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎన్నికల సమయాల్లో నిజం అందరికీ వర్తిస్తుంది ఏమని ఆశపడతారు. మన తప్పే ఉంది. అది మనం మనుషులం, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళం ఆశపడతాం. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా గోల్డ్ లోన్ తీసుకున్నా నాది కూడా ₹1,00,000 లోపు రద్దు అయిపోద్దేమో, లేదంటే నేను ఊర్లో వ్యవసాయ లోన్ తీసుకున్న కొద్దిగా భూమి అడ్డం పెట్టుకొని అదే లోన్ పెట్టుకొని అందరూ ఆలోచించుకుంటారు కదా, ఆశపడతారు. సో కాబట్టి ఏదేమైనా కూడా కొంతవరకు విజయవంతంగా చెప్పి ఇది చేస్తూ ఉన్నారు. అప్పుడే ఆగస్టు లోపు 6 గ్యారంటీలు. అంత తొందర ఏముంది? 5 ఏళ్ళు పాలన ఉంది. ఎంత తొందరగా అమలు చేశాము అన్నది కాదు కదా. పథకాలని, స్కీమ్స్ని ఎంత కన్స్ట్రక్టివ్గా, ఎంత పవర్ఫుల్గా వాటిని అమలు చేసి బెనిఫిషరీస్కి రీచ్ అయ్యేలాగా చేసామన్నది కదా మనకు కావాల్సింది. ఆగస్ట్ అయితే ఏంటి, లేకపోతే నెక్స్ట్ ఆగస్ట్ అయితే ఏంటి, మొత్తం 6 స్కీములు ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసే ఇంకా తర్వాత ఏం చేయాలి ప్రభుత్వం? కాబట్టి అంటే హరీష్ రావు గారు అనడం ఆగస్టులోపే చేస్తామని అన్నారు. చెప్తారు రాజకీయ నాయకులు, మీరు చెప్పట్లేదా? ప్రజలకు 10 ఏళ్ళు చాలా చెప్పారు కదా, బంగారు తెలంగాణ అని చెప్పి. మరి అది కట్టుకొని మొత్తం మీ కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా బంగారు కల్వకుంట్ల ఫ్యామిలీ అయిపోయింది కదా. అట్ట కాదుగా. రాష్ట్రం అంటే మరి అభివృద్ధి ఫండ్స్ లేకుండా చేశారు, అప్పుల పాలు చేసి వెళ్ళారు. అదేమంటే తలసరి ఆదాయం పెంచాము అంటున్నారు. ఏం పెంచారు? బూడిదే. కొన్ని చేశారు, అయ్యో చిన్న చిన్నవి పేరుకి. అదే ఎవరైనా చేసేదే. అదే ప్రజలు కట్టిన ట్యాక్సులే. 10 కాలాల పాటు చెప్పుకునేది ఏం చేశారు అంటే ప్రశ్నార్థకమే. ఏముంది 10 ఏళ్లలో? ఉచిత స్కీములు ఎవరికి కావాలా?
ఉద్యోగాలు ఇచ్చిర్రా మీరు? నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు సంవత్సరానికి ఒక 10-20 వేలు ఇచ్చుంటే మీరు గొప్పగా చాలా కుటుంబాలను ఉద్ధరించిన వాళ్ళు అయ్యేవాళ్ళు. తద్వారా సామాజిక భద్రత, ఆర్థిక భద్రత ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో ఆర్థికంగా బలపడేవాళ్ళు, కుటుంబాలు సెటిల్ అయ్యేవాళ్ళు, సమాజం ఇంకా ఇదిగా బెటర్మెంట్గా ఉండేది. ఎకనామిక్ వీల్ కూడా ఒక స్ట్రాంగ్గా తిరుగుతుండేది. అంతా ఇది ఉండేది. సో అదేమి చేయకుండా ఇప్పుడు బురద చల్లటం బయటకు వచ్చాక చేసేవాళ్ళని కూడా చేయనీయకుండా ఏది బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి అంటే మునిగిపోయే నావే ఎట్లాగో అది ఏదేమైనా కూడా ప్రభుత్వం కూడా మినహాయింపులు బాగా అంటే ఖచ్చితంగా 100% అర్హులకే ఇవ్వాలి అనే విధంగా స్క్రూటినీ చేస్తూ ఉన్నారు. స్కానింగ్ చేసి రేషన్ కార్డు అనేది ఒక క్రైటీరియాగా తీసుకున్నారు. కాబట్టి మరి 2018 తర్వాత చాలా కాలం నుంచి రేషన్ కార్డులు ఆపేశారు. రెండో దఫా కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడిచ్చారు రేషన్ కార్డులు? అది మాట్లాడరు వాళ్ళు. మరి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఏదైనా భూమి కొనుక్కొని లోన్ తీసుకొని ఉంటే వాళ్ళకేంటి ప్రభుత్వం? ఖచ్చితంగా వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలి. ₹1,00,000 లోపు, 2 లక్షల లోపు వాళ్ళకి రేషన్ కార్డులు ఇష్యూలు చేసి అది తప్పించుకుందామంటే ప్రజలకి దృష్టిలో ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. మంచి చేస్తున్నారు, ఆ మంచిని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తేనే ప్రభుత్వానికి పునాది గట్టిగా ఏర్పడుతుంది. రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, ప్రజలు దీవించే అవకాశం ఉంటుంది. లేకుండా పైన ఎంత చేసినా కూడా నిర్మాణాత్మకంగా చేయకపోతే ప్రజలు అమాయకులు కాదు అనేది అధికారంలో ఉన్న వారు అందరికీ తెలుసు. ముఖ్యంగా మాస్ లీడర్ అయినటువంటి మరి పోలింగ్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి, ప్రజల సైకాలజీ తెలిసినటువంటి లీడరు రేవంత్ రెడ్డి గారికి తెలియదు కాదు. మొత్తం మీద అయితే మంచి మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి గత ప్రభుత్వం అన్ని వనరులు మింగేసినా కూడా ఉన్న దాంట్లో ఏదో విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పొందే విధంగా ప్రజల ట్యాక్సులు కట్టినవి అవి మరి మరి గతంలో మాదిరి కాంగ్రెస్ అంటే నాయకుల మధ్య లొల్లి అనైక్యత ఉంటుందనే దాన్ని సాంప్రదాయానికి కూడా మరి దాన్ని బ్రేక్ చేసి అందరూ ఒక టీం వర్క్ లాగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లే వాళ్ళు లాంగ్ టైం చేయగలిగితే నిజంగా మళ్ళీ కాంగ్రెస్కి ప్రజలు అంటే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసి ఒక కన్సిస్టెన్సీ, ఒక నమ్మకాన్ని ఈ 5 ఏళ్లలో క్రియేట్ చేస్తే మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేలాగా అన్ని వర్గాలకి అంతా ఇది ఉండేలాగా చేయగలిగితే చెప్పలేము. ప్రజలు మెచ్చుకుంటే మళ్ళీ దీవించే అవకాశం ఉంటుంది. ప్రజలు డిసప్పాయింట్ చేస్తే, ప్రజలతో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతే, ప్రజలకి డిస్కనెక్ట్ అయిపోతే ఏది గవర్నమెంటు, ప్రజలు కూడా డిస్కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయనేది మనకి ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ రిజల్ట్లో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మరి క్లియర్ కట్టుగా ప్రజలు తెలియజేస్తున్నటువంటి ఇది ఉంది. మరి అది మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు ఇచ్చినట్టుగా ప్రమాణాల్లో మెగా డిఎస్సి వేయటం ఒక శుభ పరిణామమే. చాలా కుటుంబాలు 11,000, 12,000 కుటుంబాలు అంటే అన్ని వేల జాబులు వేశారు. కాబట్టి ఖచ్చితంగా అది పోస్ట్పోన్ చేసి ఉంటే బాగుండేది. అయినా కూడా దానికి కూడా మళ్ళీ డిసెంబర్లో ఇంకొక డిఎస్సి పెడతామని చెప్పారు. కాబట్టి ఇది అంటే కంగారు పడాల్సిన పని లేదు. అలాగే టెట్ ఎగ్జామ్ కూడా మరి రెండోసారి త్వరగా పెట్టడానికి ప్రభుత్వం ఆల్రెడీ ఇది కూడా ఓపెన్ చేసింది. ఇవన్నీ కూడా చాలా అంటే ప్రో పబ్లిక్ రూలింగ్ ఆస్పెక్ట్స్ ఇదంతా కూడా. సో ఆ వేలో ఉన్న ప్రభుత్వం ఇది అనిపిస్తుంది నాకైతే. ఈ షోఅప్ కాకుండా నిర్మాణాత్మకంగా ఇట్లాగే వెళ్తే ప్రభుత్వాన్ని ప్రజలు హక్కును చేర్చుకొని మళ్ళీ ఎన్నికల సమయానికి అధికారం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఏదో చెప్పింది ఒకటి చేసేది ఒకటి అయితే మాత్రం ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మకమైన దారిలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఇదే విధంగా ఇంకా బెటర్మెంట్గా వెళ్ళాలని చెప్పి అయితే ఆశిద్దాం.